శ్రీ గణేశాయ నమః. శాప విముక్తి అంటే శాపం నుంచి ఎలా విముక్తి పొందారు ఎవరు అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం. ప్రాచీన కాలే చంద్రముఖః నామ గంధర్వః భూలోకమాగత్య అరణ్యేషు ప్రకృతి సౌందర్యం ఆస్వాదయన్ అటన్ ఆసీత్. ప్రాచీన కాలంలో అంటే ఎప్పుడో చాలా ఏళ్లకు ముందు చంద్రముఖః నామ గంధర్వః అనే చంద్రముఖః అనే పేరు గల ఒక గంధర్వుడు భూలోకం ఆగత్య భూలోకానికి వచ్చి అరణ్యేషు ప్రకృతి సౌందర్యం ఈ అడవులలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదయన్ అటన్ ఆసీత్ ఆస్వాదిస్తూ అలా తిరుగుతూ ఉన్నాడంట ఈ చంద్రముఖః అనే గంధర్వుడు. తదా అజాగరూకతయా అకస్మాత్ కస్యచిత్ మునేః కమండలం సహా పాతితవాన్. అప్పుడు అజాగ్రత్త వల్ల అనుకోకుండా ఒక ముని యొక్క కమండలాన్ని ఆయన కింద పడవేశాడు. అక్కడే కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉండొచ్చు. ఈయన చూసుకోలేదు, కాలు దగిలో మరి ఎలాగో ఆయన కమండలం కింద పడిపోయింది. తేన శబ్దేన తస్య మునేః తపసః భంగః అభవత్. ఆ కమండలం పడిన చప్పుడికి ఆ మునీశ్వరుని తపస్సుకి భంగం కలిగింది. ముని కోపేన చంద్రముఖం పశ్యన్ అయే గర్వేణ అంధ గంధర్వ కమండలం పాతయన్ మమ తపోభంగం కృతవాన్ కిల అతః భవాన్ బ్రహ్మరాక్షసః భవతు నైమిషారణ్యే భవతః వసతిః భవతు ఇతి శాపం దత్తవాన్. ఆ ముని కోపంతో చంద్రముఖుని చూస్తూ, అయే గర్వేణ అంధ గంధర్వ, ఓ గంధర్వుడా నీవు గర్వంతో అంధుడివైనట్టున్నావు, కమండలాన్ని పడేసి నా తపస్సుకి భంగం కలిగించావు కదా, కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడి అయిపోవాలి, నైమిషారణ్యంలో నీ నివాసం ఉండుగాక అని శాపమిచ్చాడు. ఏతేన భయంకర శాపేన చంద్రముఖః అతీవ దుఃఖితః. సహ మునేః పాదయోః పతిత్వా సాష్టాంగం నమస్కారం కుర్వన్ దీనతయా శాప విమోచనం ప్రార్థితవాన్. ఈ భయంకరమైన శాపంతో చంద్రముఖుడు ఎంతగానో దుఃఖించాడు. అతను ముని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ దీనంగా శాప విముక్తిని ప్రార్థించాడు. ఏతేన శాంతః మునిః భవాన్ అరణ్యమార్గేణ సంచరతః జనాన్ దృష్ట్వా భయంకరం ఆక్రోశనం కరోతు. అతని ప్రార్థనలకు కరిగినటువంటి ముని శాంతించి అతనికి ఒక తరుణోపాయం చెప్పాడు. ఏ విధంగా అంటే, భవాన్ అరణ్య మార్గేణ సంచరతః జనాన్ దృష్ట్వా భయంకరం ఆక్రోశనం కరోతు. అరణ్య మార్గంలో ఎవరైతే సంచరిస్తూ ఉంటారో ఆ జనాల్ని చూసి నువ్వు భయంకరంగా ఒక అరువు నువ్వు. తత్ శ్రుత్వా యహ మరణం ప్రాప్నోతి తం ఖాదన్ భవాన్ జీవతు. ఆ అరుపుకి విని ఎవరైతే చనిపోతారో, అంటే అంత భయంకరంగా ఉంటుంది బ్రహ్మరాక్షసుని అరుపు, ఈ అరుపుకి తట్టుకోలేక ఎవరైతే చనిపోతారో తం ఖాదన్ భవాన్ జీవతు, ఆ వాళ్ళని భక్షించి నువ్వు జీవనం గడుపు. యహ భవతః ఆక్రోశనం శ్రుత్వా అపి మరణం నా ప్రాప్నోతి తేనైవ భవతః శాప విమోచనం భవిష్యతి ఇతి ఉక్త్వా తతః గతవాన్. ఎవరైతే నీ అరుపు విన్నా సరే మరణించకుండా ఉంటారో వారి వల్లే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఆ మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా అనంతర క్షణే చంద్రముఖః బ్రహ్మరాక్షస రూపం ప్రాప్య నైమిషారణ్యం గతవాన్. తర్వాతి క్షణంలోనే చంద్రముఖుడు బ్రహ్మరాక్షస రూపాన్ని పొంది నైమిషారణ్యానికి వెళ్ళాడు. మార్గపార్శ్వే స్థితం ఏకం వటవృక్షం ఆశ్రిత్య స్థితవాంచ. దారి పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టుని ఆశ్రయించి ఉన్నాడట. దినద్వయం అతీతం బ్రహ్మరాక్షసం బుభుక్ష తీవ్రం బాధతే. 2 రోజులు గడిచిపోయాయి. బ్రహ్మరాక్షసుడికి ఆకలి తీవ్రంగా బాధించసాగింది. తత్సందర్భే తేన మార్గేణ కశ్చన పురుషః ఆగతవాన్. ఆ సమయంలో ఆ మార్గంలో ఒక మనుష్యుడు వచ్చాడనమాట. బ్రహ్మరాక్షసః ఆక్రోశనం కృతవాన్. సరే, మునీశ్వరుడు చెప్పినట్టు బ్రహ్మరాక్షసుడు భయంకరంగా అరిచాడు. తేన మహాశబ్దేన భీతః మనుష్యః తత్రైవ పతితవాన్ మరణం ప్రాప్తవాంచ. ఆ పెద్ద శబ్దానికి భయపడి ఆ మనుష్యుడు అక్కడికక్కడే పడిపోయి మరణించాడు.
తం ఖాదిత్వా బ్రహ్మరాక్షసః బుభుక్షాం దూరీకృతవాన్. అతనిని తినేసి బ్రహ్మరాక్షసుడు తన ఆకలిని తీర్చుకున్నాడు. కింటు ఏతదనంతరం బ్రహ్మరాక్షసస్య నివాసః జనైః జ్ఞాతః. కానీ ఆ తర్వాత బ్రహ్మరాక్షసుని గురించి, అతని నివాసం గురించి ప్రజలకు తెలిసిపోయింది. అతః జనాః తేన మార్గేణ సంచారం ఏవ పరిత్యక్తవంతః. వలన జనం ఆ మార్గంలో ప్రయాణించడమే పూర్తిగా మానేశారు. తేన బ్రహ్మరాక్షసః అన్యమార్గపార్శ్వే స్థితం అన్యం వటవృక్షం ఆశ్రితవాన్. దాంతో ఆ బ్రహ్మరాక్షసుడు వేరే దారి పక్కన ఉన్న మరో మర్రి చెట్టును ఆశ్రయించాడు. మరి అత్రాపి ఆహారత్వేన ద్విత్రాహ ఏవ లబ్ధాః. ఇక్కడ కూడా ఆహారంగా 2-3 మాత్రమే దొరికారు. సరిగ్గా ఆహారం లభించటం లేదు. ఎందుకంటే అతను అరవాలి, ఆ అరుపుకు దడుచుకొని ఎవరన్నా చనిపోతే తప్ప ఆహారం లేదు అతనికి. మునీశ్వరుడు పెట్టిన నియమం అది. యావత్ బ్రహ్మరాక్షసః ద్విత్రాన్ మారితవాన్ తావతా జనాః తస్య నివాసం జ్ఞాతవంతః ఏవ. ఇలా బ్రహ్మరాక్షసుడు 2-3 చంపేసరికి జనం అతని నివాసాన్ని తెలుసుకున్నారు ఇక్కడ కూడా. అతః అత్రాపి జనాః సంచారం త్యక్తవంతః. ఇక్కడ కూడా జనం ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, వచ్చే వాళ్ళని తినేస్తున్నాడని తెలుసుకున్న వాళ్ళు సంచరించడం మానేశారు ఆ దారిలో కూడా. పునః బ్రహ్మరాక్షసస్య ఆహార సంపాదనే సమస్య ఉత్పన్నా. మళ్ళీ బ్రహ్మరాక్షసుడికి ఆహారం సంపాదించడంలో సమస్య ఏర్పడింది. ఇతః పరం ఏతత్ స్థానం త్యక్త్వా అన్యత్ర గంతవ్యం భవిష్యతి ఇది చింతయన్ ఆసీత్ బ్రహ్మరాక్షసః. ఆహార సమస్య ఏర్పడటంతో ఇక మీదట ఈ స్థలాన్ని కూడా వదిలి వేరే చోటికి వెళ్ళవలసి వస్తుంది అని బ్రహ్మరాక్షసుడు ఆలోచిస్తూ ఉన్నాడు. తదా మధ్యాహ్న సమయః కఠోరే ఆతపే మందం ఆగచ్చన్ కశ్చన పురుషః తేన దృష్టః. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్న సమయం అయింది. ఎండ తీవ్రంగా ఉంది. ఆ కఠోరమైన ఎండలో మందం ఆగచ్చన్ మెల్లగా నడుస్తూ ఒక మనుషుడు కనపడ్డాడు. కశ్చన పురుషః తేన దృష్టః. బ్రహ్మరాక్షసుడు ఒక మనిషి నడిచి రావడాన్ని చూశాడు. బ్రహ్మరాక్షసః ఆనందేన ద్విగుణితేన ఉత్సాహేన చ భయంకరం గర్జనం కృతవాన్. ఆహారం దొరికిందని ఒక సంతోషంతో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో భయంకరంగా ఒక గర్జనను చేశాడు. కింటు సహ పురుషః ఏకదృష్ట్యా మార్గం పశ్యన్ అగ్రే గచ్చన్ ఆసీత్. కానీ ఆ వ్యక్తి ఏకాగ్రతతో దారిని చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. రాక్షస గర్జనేన పురుషస్య ఉపరి కోపి పరిణామః ఏవ న జాతః. రాక్షసుని గర్జన వల్ల ఆ వ్యక్తిపై ఎలాంటి ప్రభావము కలగలేదు. మునేః వచనానుసారం చంద్రముఖస్య బ్రహ్మరాక్షసత్వం అపగతం. ముని మాట ప్రకారం చంద్రముఖుని బ్రహ్మరాక్షస రూపం పోయింది. శాప విముక్తః సహ పునరపి గంధర్వ రూపం ప్రాప్తవాన్. శాప విముక్తుడైన అతడు మళ్ళీ తన గంధర్వ రూపాన్ని పొందాడు. గంధర్వః చంద్రముఖః పథికస్య పురతః గత్వా కృతజ్ఞతాం ప్రకటయన్ ప్రవృత్తం సర్వం నివేద్య కిమపి సాహాయం పృచ్చతు ఇతి ఉక్తవాన్. గంధర్వుడైన చంద్రముఖుడు ఆ బాటసారి ముందుకు వెళ్ళి కృతజ్ఞత తెలుపుతూ జరిగినదంతా వివరించి ఏదైనా సహాయం కావాలంటే అడుగు అని అన్నాడు. తదా సహ పథికః చంద్రముఖం ఆశ్చర్యేణ పశ్యన్ ఉక్తవాన్ అహం జన్మనా బధిరః భవతా కిం ఉక్తమితి న శ్రుతవాన్. దూరతః ఉక్తం న శృణోమి కృపయా సమీపమాగత్య కర్ణే ఏవ వదతు ఇతి. అప్పుడు ఆ బాటసారి చంద్రముఖిని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు. నేను పుట్టుకతోనే చెవిటివాడిని. నువ్వేం చెప్పావో నాకు వినపడలేదు. దూరం నుండి చెప్తే వినలేను. దయచేసి దగ్గరికి వచ్చి నా చెవిలో చెప్పు అన్నాడు. మహతః ఆక్రోశనస్య అనంతరమపి ఏషః కథం జీవితః ఇది చంద్రముఖః ఇదానీం జ్ఞాతవాన్. ఓహో, అంత పెద్ద అరుపు అరిచిన తర్వాత కూడా ఇతను ఎలా బతికాడు అనే విషయం చంద్రముఖునికి ఇప్పుడు అర్థమైనది అతను చెప్పిన తర్వాత. ఆత్మనః శాప విమోచనార్థం తస్య జన్మ బధిరత్వమేవ కారణం ఇత్యేతత్ జ్ఞాత్వా హసన్ సహ తస్మై శ్రవణశక్తిం అనుగృహీతవాన్. తన శాప విమోచనానికి అతని జన్మ చెవిటితనమే కారణమని తెలుసుకొని నవ్వుతూ అతనికి శ్రవణ శక్తిని అంటే వినే శక్తిని ప్రసాదించాడు. అనంతరం
పునరపి ప్రవృత్తం సర్వం నివేదితవాన్. ఇప్పుడు అతనికి వినికిడి శక్తి వచ్చిన తర్వాత మళ్ళీ జరిగినదంతా అతనికి వివరించాడు. సహ పథికః కృతజ్ఞతాపూర్వకం ఉక్తవాన్ మమ భద్రతాకారణతః భవతః శాప విమోచనం జాతం తేన చ మయా శ్రవణశక్తిః సంపాదితా ఉభయోః అపి అదృష్టాత్ ఏవం ప్రవృత్తం ఇతి. అప్పుడు ఆ బాటసారి కృతజ్ఞతాపూర్వకంగా ఇలా అన్నాడు, నా చెవిటితనం వల్ల నీకు శాప విమోచనం కలిగింది, దాని వలన నాకు వినే శక్తి లభించింది, ఇది మన ఇద్దరి అదృష్టం వల్లనే ఇలా జరిగింది అని. ఆమ్ ఇతి శిరః చాలయన్ గంధర్వః చంద్రముఖః స్వలోకం గతవాన్. అవును అని తల ఊపుతూ గంధర్వుడైన చంద్రముఖుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయండి. మరో మంచి సంస్కృత కథను మరో వీడియోలో తెలుసుకుందాం. వీక్షకులకు ధన్యవాదములు. శ్రీరామ జయం.